మేము కోరినట్టుగానే మేము అనుకున్నట్టుగానే ఏ ఇంటికి ఆ ఇల్లు సద్దులు కట్టుకొని నీళ్లు పట్టుకొని ట్రాక్టర్లు కట్టుకొని ఇంత ఎర్రటి ఎండలో కూడా లక్షలాది మంది తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేసిండ్రు. ఆ సభను విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ కూడా, దానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా మా పక్షాన వాళ్ళకి అభినందన తెలియజేస్తూ ఉన్నాం. మీరిచ్చిన ఈ మద్దతు, మీ స్ఫూర్తి, మీ ఆశీర్వాదంతో ఈ జిల్లాలో ఏ ఇబ్బందులు లేకుండా రాబోయే కాలంలో కూడా మీ నోట్లో నాలుకలాగా మీ గౌరవాన్ని పెంచే పద్ధతిలో, మీ అవసరాన్ని తీర్చే పద్ధతిలో మీ బిడ్డల్లాగా మేము తప్పకుండా కొనసాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఇతర పార్టీలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని ప్రజలు ఆశీర్వదిస్తూ ఉంటే, అండగా ఉంటామని చెప్పి ప్రకటిస్తూ ఉంటే, ఇంత గొప్ప సంఘీభావం తెలుపుతూ ఉంటే, ఊరంతా ఒకదారి ఊసర వెళ్ళి ఒకదారి అన్నట్టుగా ఎందుకు ఇట్లా ఉంటుంది? ప్రజలు ఎట్లా ఆలోచిస్తుందో దానికి అనుగుణంగా ఆలోచించుకోవాలి తప్ప, అంటే పదవి లేకపోతే బతకని పార్టీలు, పదవి ఉంటేనే వెలుగుతారు, పదవి ఉంటేనే ప్రజలు గుర్తొస్తారు, పదవి ఉంటేనే చెలాయిస్తారు తప్ప పదవులు లేనప్పుడు సహనం కోల్పోకుండా నిజంగా మేమైనా తప్పు చేస్తే విమర్శించడానికి ఉండాలి తప్ప ఆధారాలు లేని వాటికి అవాకులు చవాకులు మాట్లాడి పల్చపడకండి, ప్రజల దృష్టిలో హీనంగా ఉండకండి అని చెప్పి నేను వాళ్ళ సూచన చేస్తున్నా.